ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య కాలంలో కొద్దో గొప్ప ముగ్గురులో నలుగురిలో ఒకళ్ళకైనా ఏదో ఒకటి ఉంటుంది కదా సార్, లంగ్ రిలేటెడ్ ప్రాబ్లం. కారణం ఏంటి సార్? కారణం ఏంటి అంటే ఈ ఒకటి అఫ్ కోర్స్ పొల్యూషన్. అంటే ఇంతకుముందు ఉన్నంత ఫ్రెష్ ఎయిర్ వీఆర్ నాట్ గెటింగ్ ఎక్స్పోజ్ టు పొల్యూషన్ వల్ల ఒకటి. రెండోది అలర్జిక్ సిమ్టమ్స్ అండ్ అలర్జిక్ ఎయిర్వే డిజీజెస్ కూడా చాలా కామన్ అయిపోయినాయి అనమాట. మూడోది కొంచెం అవగాహన కూడా పెరిగింది. ఇంతకుముందు క్రానిక్గా కాఫ్ ఉన్నా కూడా పెద్దగా దాన్ని పట్టించుకునే వాళ్ళు కాదు. బట్ అవగాహన కూడా పెరిగింది కాబట్టి అండ్ న్యూ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా వచ్చాయి అండ్ డయాగ్నోసిస్ కూడా వచ్చాయి కాబట్టి న్యూవర్ డిజీజెస్ని కూడా మనం ఈజీగా అండ్ తొందరగా డయాగ్నోస్ చేయగలుగుతున్నాం. అంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నామంటే కామన్గా అంటే వెస్ట్రన్ కంట్రీస్లో డయాగ్నోస్ చేయగలిగిన ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజెస్ కానీ లేకపోతే పల్మోనరీ ఎంబాలిజం అన్న లంగ్ ప్రాబ్లం కానీ ఇట్లాంటివి ఇండియాలో డయాగ్నోస్ అయ్యేవి కావు. మనకి మేజర్ ఇష్యూ ఉండేది ట్యూబర్క్యులోసిసే ఉండేది అప్పట్లో అండ్ ఆస్తమా టు సమ్ ఎక్స్టెంట్ అండ్ సిఓపిడి. మేజర్గా ఇవే ఉండేవి. అండ్ ఆస్తమా సిఓపిడి కూడా ఇన్హేలర్స్ ట్రీట్మెంట్ అండ్ ఆ ట్రీట్మెంట్ కూడా అంతగా యాక్సెప్టెన్స్ లేకుండా ఉండింది అండ్ పేషెంట్స్కి వాళ్ళకి అంత అవగాహన కూడా ఉండేది కాదు పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని. దగ్గు అంటే ఏదో మందు దగ్గు సిరప్ తాగేమా ట్యాబ్లెట్ వేసుకున్నామా ఈ రకంగా ఉండేది. సో ఆఫ్ లేట్ ఏంటంటే మనకి అన్ని మొడాలిటీస్ ఆఫ్ డయాగ్నోసిస్ పెరిగాయి అండ్ యాజ్ సచ్ లంగ్ డిజీజెస్ కూడా పెరిగాయి బికాస్ ఆఫ్ పొల్యూషన్ అండ్ అలర్జిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం వల్ల అండ్ పల్మనాలజిస్ట్ అన్న అవగాహన కూడా ప్రజల్లో ఏర్పడింది కాబట్టి వీఆర్ ఏబుల్ టు డయాగ్నోస్ మోర్ లంగ్ కేసెస్ అండ్ పీపుల్ ఆర్ కమింగ్ టు అస్. కానీ రిలీఫ్ ఇచ్చే ఎలిమెంట్స్ కూడా చాలా వచ్చాయి ఈ మధ్యకాలంలో. అంటే మనకి సివియర్ ఎపిసోడ్స్ రాకుండా డైలీ బేసిస్ మీద కేర్ తీసుకునేవి. అవును, డెఫినెట్గా. పర్టికులర్గా మనం కామన్గా ఇప్పుడు ట్యూబర్క్యులోసిస్ తీసుకుంటాం. ట్యూబర్క్యులోసిస్ వాజ్ ఎ మెనేస్ యాక్చువల్లీ. ఇంతకుముందు ట్యూబర్క్యులోసిస్ వచ్చిందంటే ఇట్స్ డెత్ సెంటెన్స్ లాగా అనుకునేవాళ్ళు అనమాట. వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎక్కడో చెట్లు ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉండే హిల్ స్టేషన్స్లో అట్లాంటి ప్లేసెస్లో పేషెంట్స్ శానిటోరియం అనేవాళ్ళు, టీబీ శానిటోరియం అక్కడ పెట్టేవాళ్ళు అనమాట. నౌ ఇట్ ఈస్ ఎంటైర్లీ గాన్. శానిటోరియం ట్రీట్మెంట్ అనేది వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎఫెక్టివ్ కీమోథెరపీ వచ్చింది, దానికి ఎఫెక్టివ్ డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 6 to 8 months ఆర్ 6 to 9 months ట్రీట్మెంట్ తీసుకుంటే టీబీ తగ్గిపోతుంది. సో ఈజీ టు డయాగ్నోస్ అండ్ ఈజీ టు ట్రీట్ అనమాట. ఇది క్రానిక్గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ దెర్ ఆర్ సర్టన్ క్రానిక్ కండిషన్స్ లైక్ ఆస్తమా లేకపోతే సిఓపిడి అంటాం, స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ ప్రాబ్లమ్, అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిజీజ్ అది కూడా. సో ఈ ఆస్తమాలో కూడా ఇంతకుముందు ఏంటంటే ఆస్తమా అంటే వాళ్ళకి దగ్గు ఆయాసము వచ్చేది, వాళ్ళకి ఇన్హేలర్స్ పెద్దగా ఉండేవి కాదు అండ్ యాక్సెప్టెన్స్ కూడా ఉండేది కాదు. ఉన్నా కూడా ఇన్హేలర్స్ ప్రజల్లో అంత యాక్సెప్టెన్స్ ఉండేది కాదనమాట.